సినీ గోయర్ వ్యూయర్ అందరికీ నా నమస్కారం. ఇట్స్ మై లవ్ స్టోరీ థర్డ్ వీక్ కంప్లీట్ అవుతుంది, ఫోర్త్ వీక్లోకి ఎంటర్ కాబోతుంది. దీన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ కృతజ్ఞతలు. ఫస్ట్ వీక్ రిలీజ్ చేసినప్పుడు రకరకాల కామెంట్స్ చేశారు, బట్ అంతిమ విజయం ప్రేక్షకులదే అయింది. అంటే హానెస్ట్గా ఒక చిన్న సినిమా చేస్తే ఆదరిస్తారు అనే దానికి ఎగ్జాంపుల్ ఇట్స్ మై లవ్ స్టోరీ. ఐ మీన్ ఫస్ట్ డే కొత్త వాళ్ళు కదా, పెద్ద సినిమా మీద రిలీజ్ చేయడం జరిగింది. హానెస్ట్గా జనాలు అందరూ చెప్పారు, అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పెద్ద సినిమా మీద ఎందుకు వేస్తారు వద్దు అని అన్నారు. ఏదో ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉండింది నాకు, ఆ కాన్ఫిడెన్స్తో వేసాను. నిజంగా కూడా ఫస్ట్ వీక్ కొంచెం ఆదరణ లేకుండే, బట్ సెకండ్ వీక్ నుంచి పాజిటివ్ మౌత్ టాక్, బాగుంది 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 అని ఎవ్రీ వన్ సెట్. అండ్ సెకండ్ వీక్ కలెక్షన్ సూపర్గా ఉండింది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కంటే ఎగ్జిబిటర్స్ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో థర్డ్ వీక్ నుంచి దే ఇంక్రీజ్. ఫస్ట్ 30 థియేటర్లో పెంచుతామని చెప్పారు. బెజవాడ సినిమా పోస్ట్ పోన్ అయ్యేసరికి 50 థియేటర్స్లో పెంచడం జరిగింది. థర్డ్ వీక్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఫోర్త్ వీక్లోకి ఎంటర్ కాబోతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. హానెస్ట్గా సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. కొత్తలో కొత్తదనం ఉంటే, కొత్త వాళ్ళతో కొత్తదనం ఉంటే తప్పక ఆదరిస్తారని ప్రూవ్ చేశారు. ఏనంటే చెయ్యాలనే తపన, అంతే, నేర్చుకోవాలనే తపన. అండ్ సాఫ్ట్వేర్లో మనకి తొందరగా నేర్చుకునే ఇది అలవాటు అవుతుంది, అంటే లర్నబిలిటీ ఎక్కువగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో. అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ తొందరగా నేర్చుకోవడం, కొత్త ప్లాట్ఫామ్ల మీద షిఫ్ట్ అవ్వడం, ఇలా ఓవరాల్గా అక్కడ ఉండే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అలా అయితేనే సినిమా ఇండస్ట్రీలో కూడా తొందరగా నేర్చుకునేలా చేసిందనమాట. సో ఇట్స్ మై లవ్ స్టోరీ చూసిన వాళ్ళందరూ కూడా ఐ మీన్ మేకింగ్ ఈజ్ వెరీ గుడ్, అంటే కథ చెప్పే విధానం బాగుంది, చాలా సింపుల్ అండ్ స్వీట్గా చెప్పారు. జనాలందరికీ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేలా కథను నేరేట్ చేశారని చెప్తున్నారనమాట. చాలా అండి, అంటే ఒక కథ ఒక సీన్ని నేరేట్ చేసే విధానం నాకు తెలిసి నా ఫస్ట్ సినిమాకి దీనికి నాకే ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంది, ఏ విధంగా నేరేట్ చేయాలి అనేది. తర్వాత సాంగ్స్ను ఏ విధంగా పిక్చరైజ్ చేయాలంటే చక్కగా, అంటే నీట్ మౌంటేజెస్తో ఎలా చేసుకోవాలి అంటే అనేది మంచి అవగాహన. బట్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అంటే ఈ సెకండ్ సినిమా తర్వాత నాకు ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నా థర్డ్ మూవీలో ఐ మీన్ షూర్గా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇండస్ట్రీలో బ్యాక్ బోన్లు, గాడ్ ఫాదర్లు నాకు ఎవరూ లేరు. ఐ మీన్ నేను హానెస్ట్గా అంటే ఇట్స్ మై జర్నీ, నేను చేసుకున్న జర్నీ, నేను డిసైడ్ చేసిన జర్నీ అనమాట. స్టెప్ బై స్టెప్, ఈరోజు ఓవర్ నైట్ వచ్చిన జర్నీ కూడా కాదు ఇది. ఒక 6 సంవత్సరాలుగా నేను స్టెప్ బై స్టెప్ నిర్మించుకున్న రోడ్ అనమాట ఇది. సో ఇట్స్ ఆల్ మై సెల్ఫ్. నా హానెస్ట్లీ అంటే నాకు ఏదైనా స్టోరీ తయారు చేద్దామంటే నాకు ఒక ప్రేమే కథ వస్తుందండి నా మైండ్కి కూడా. మీరు కూడా చూస్తే అంటే 90% ఆఫ్ ద మూవీస్లో ప్రేమ కథలే ఉంటాయి, 99%. కాకపోతే బ్యాక్డ్రాప్ వేరే ఉండొచ్చు, బట్ లవ్ అనేది, ఆ లవ్ యాంగిల్ అనేది డెఫినెట్లీ ఇన్వాల్వ్ అవుతుంది. నా సినిమాలో ఇంకా లవ్ స్టోరీనే ప్రధానంగా ఉంటుంది. యా, ఈవెన్ మై నెక్స్ట్ మూవీ విల్ బి అనదర్ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ వైలెంట్ లవ్ స్టోరీ. యా, ఇప్పుడు ఈ థర్డ్ మూవీలో ఉంటాయండి కావాల్సిన, జనాలకు కావాల్సిన. ఏదో మొన్న ఒక పర్సన్ అంటా ఉన్నాడు, సార్ మీరు చాలా మంచిగా పప్పు భోజనం లాగా, ఒక శాకాహారం లాగా నైస్గా పెడుతున్నారు, కానీ జనాలకు కావాల్సింది కాస్త నాన్ వెజిటేరియన్ కావాలి అని. నేను మరీ అంటే జనాలకు కావాల్సింది ఏంటనేది డిసైడ్ ఎవరూ చేయలేరు. అంటే జనాలకు ఇది కావాలి అని డిసైడ్ చేసినాడు 100% హిట్స్ ఇస్తాడు. సో నా పాయింట్ ఏంటంటే కొంచెం అన్ని ఎలిమెంట్స్తో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ చేయాలి అని మాత్రం అనుకుంటున్నాను. షూర్గా యూ విల్ సీ ఎ గుడ్ అండ్ నైస్ ప్రాజెక్ట్ యాజ్ మై థర్డ్ మూవీ. ఒక 10 డేస్లో చెప్తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ సెట్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ స్టార్ కాస్ట్ కానీ ఒక 10 డేస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఒకవేళ మెయిన్ స్టార్ కాస్ట్ కనుక కొత్త వాళ్ళు అయితే రిమైనింగ్ పాత్రలన్నీ పాత వాళ్ళని తీసుకుంటాను. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో ఒక 10 to 15 డేస్లో ఆల్ డీటెయిల్స్ విల్ బి నోన్. ఇట్ మైట్ బి విత్ ఏ గుడ్ స్టార్స్, అంటే పెద్ద స్టార్స్ కాకపోయినా ఒక రీజనబుల్లీ గుడ్ స్టార్స్తోని చేయబోతున్నాను. అదే నా కథకి అంటే ఫ్రెష్నెస్ కావాలి, ప్లస్ నాకు నా బడ్జెట్స్ కానీ నా కంఫర్ట్కి నాకు కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది యాక్చువల్గా. అందుకని నేను ఫస్ట్ మూవీ స్నేహగీతం అండ్ ఇట్స్ మై లవ్ స్టోరీలో కూడా కొత్త వాళ్ళతోనే చేశాను. గుడ్, అంటే దే హ్యావ్ డన్ గుడ్ జాబ్. అంటే ఇంకా ఎప్పుడు దెర్ ఈజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ యాజ్ ఎ డైరెక్టర్ నాకు కానీ, లేకపోతే స్టార్ కాస్ట్కి కానీ.
సో వాళ్ళు బాగా చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి అంటే ఇప్పుడు అందరికీ అన్నీ నచ్చాలని లేదు. కొంతమందికి హీరో బాగా నచ్చాడు, కొంతమందికి హీరోయిన్ బాగా నచ్చింది. సో ఐ మీన్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెడ్ దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. నాకు నచ్చింది అయితే తెర మీద రాదు. సో నాకైతే బాగా నచ్చారు. ఇట్స్ ఆల్ లెర్నింగ్ వైల్ వర్కింగ్ అండి. అంటే స్నేహితులు స్టార్ట్ చేసిన రోజున కొంత అవగాహన ఉండింది, బట్ ఆన్ ది జాబ్ చాలా నేర్చుకున్నాను. ఇంకా 1 మూవీ ఈజ్ ఎనఫ్ టు గెట్ ద కమాండ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్. ప్రధానంగా ఇప్పుడు ఏ సినిమాకైనా 24 క్రాఫ్ట్స్ ఉన్నా కూడా ప్రధానమైన క్రాఫ్ట్స్ అంటే యాక్టింగ్, ఇటు చూస్తే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. ఇవి చాలా ప్రధానంగా ఉంటాయి. వీటి మీద మంచి అవగాహన వచ్చేసింది నాకు. అందుకని మీరు చూస్తారు ఇట్స్ మై లవ్ స్టోరీ కానీ స్నేహగీతంలో కానీ మంచి మ్యూజిక్ ఉంటుంది, అంటే చెవులకు వినసొంపుగా ఉంటుంది. నేను వాయిద్యాల హోర్ ఉండదు, మంచి లిరిక్స్ వినపడతాయి. సో ఐ టేక్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ మ్యూజిక్ అనమాట. ఇంకా సినిమాటోగ్రఫీ పీజీ విందా మా ఇద్దరు కొంచెం కంఫర్ట్ ఎక్కువ అనమాట. సో కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం. సో అదనమాట. లేదు, ఐ హ్యావ్ ఎ టీమ్ అండి. స్క్రిప్ట్ రిలేటెడ్ ఇట్స్ నాట్ నేను ఒక్కనే కాదు, నాకు ఒక టీం ఉంది. సో టీం అంతా కలిసి స్క్రిప్ట్ రాస్తాము. ఈసారి ఇంకా కొంచెం పరిధి పెంచుతున్నాను, అంటే కొంచెం డిఫరెంట్ టీమ్ని సెట్ చేస్తున్నాను. సో మంచి అంటే ఎవ్రీ సీన్ విల్ బి డిస్కస్డ్ థరోలీ అండ్ కమప్ విత్ నైస్ స్క్రిప్ట్ అనమాట. గుడ్ అండి. అంటే జయసుధ గారు శరత్ బాబు గారితో చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో చేశాను. ఈజీ అసలు. స్టోరీ అంటే వాళ్ళ సీన్ పేపర్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళు చేసి పెడతారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అంతగా అర్థం చేసుకుంటారు కంటెంట్ని కానీ ఎమోషన్స్ని కానీ. కొత్త ఆర్టిస్టులు అయ్యేసరికి మనం క్లియర్గా పూసగుచ్చినట్టు చెప్పాల్సి వస్తుంది. జయసూర్య గారికి శరత్ బాబు గారు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే వాళ్ళు 30 years ఇండస్ట్రీ కదా, కొంచెం డ్రామా పాలు ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా కొంచెం సహజ సిద్ధంగా డ్రామా చేయడానికి ట్రై చేసినప్పుడు సార్ అంత వద్దు చాలు, కొంచెం చాలు అని అంటే వాళ్ళు టక్మని మార్చేస్తారు వాళ్ళ స్టైల్. సో దట్ వే వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దమ్. సినిమాలో చాలామంది కన్నీళ్ళు తెప్పించిన ఒక సీన్ సజెస్టెడ్ బై జయసుధ గారే. క్లైమాక్స్లో అది లేకుండే. ఏంటంటే క్లైమాక్స్లో ఇలాంటి పరిస్థితి మీ అబ్బాయికి వస్తే మీరు ఏం చేస్తారా ఆంటీ అనే పాయింట్ నిజంగా స్క్రిప్ట్లో లేదు, సజెస్టెడ్ బై జయసుధ గారు. నాకు చాలా నచ్చి మరి అదే పాయింట్ జనాలు నచ్చుతున్నారు. సో థ్యాంక్స్ టు జయసుధ గారు.